బ్రేకింగ్ న్యూస్ విజయనగరం జిల్లా గుర్లలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విజయనగరం రాజం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్ఎస్ఆర్ పేట, సోలిపి, సోమరాజుపేట, మన్యపురపేట, బెల్లానపేట, దమరసింగి గ్రామాల రైతాంగం ర్యాలీగా గుర్ల ఎంఆర్ఓ కార్యాలయానికి భారీగా చేరుకుంది. స్టీల్ ప్లాంట్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమాధానం పాటించి మహిళలు గౌరవించి మహిళలు ముందుకు పంపించండి. ఎక్కడో కూర్చొని మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, అటు రైతులైతే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయవద్దంటూ కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రాంత వాసులంతా కూడా అటు విజయనగరం రాజం రోడ్డుపై అయితే బైఠాయించి వారి నిరసన వ్యక్తం చేస్తున్న తీరు మనం చూస్తున్నాము. మరి దీనిపై ఇప్పటివరకు అధికారులు ఏమైనా స్పందించారా? అసలు రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అఖిల, గుర్ల మండలంలోని సుమారు 5 గ్రామాల్లో స్టీల్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయడానికి సూపర్ స్మెల్టర్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ మన రీసెంట్ గా విశాఖలో జరిగినటువంటి సిఐ సమ్మిట్ లో ప్రభుత్వం అయితే ఎంఓయూ చేస్తుంది. ఎంఓయూ చేసుకున్న తర్వాత ఈ 5 గ్రామాల్లో సుమారు 1100 ఎకరాలు సేకరించాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికారులకు అయితే సమాచారం అందించారు. అయితే సర్వే చేసిన తర్వాత గ్రామాలకు సంబంధించి కొండ అంటే మొత్తం ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి సుమారు 500 ఎకరాలు ఉండగా మిగతా 600 నుంచి 700 ఎకరాలు కేవలం రైతుల నుంచి సేకరించాల్సి వస్తుంది. అయితే ఈ రైతుల వద్ద ఉన్నటువంటి 600 నుంచి 700 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంవత్సరానికి 3 పంటలు పండే భూమి. సమృద్ధిగా ఇక్కడ నీరు ఉంటుంది, వ్యవసాయ బోర్లు ఉన్నాయి. అదేవిధంగా కొండ ప్రాంతం కావడం, కాస్త కొండలు కూడా అనువుగా ఉండడం, అక్కడ నుంచి వాటర్ కూడా రావడం, సుమారు 3 పంటలు పండించేటువంటి స్వచ్ఛమైన బంగారం లాంటి భూములని చెప్పుకోవచ్చు. అయితే ఈ భూముల్లో మాకు ఎటువంటి స్టీల్ ప్లాంట్ ఉంది. ఎందుకంటే ఈ 5 గ్రామాలు ఏవైతే ఈ 5 గ్రామాలు సుమారు 3 గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ఓ పక్క ఎంత భూమి పోతుంది, మరొక గ్రామాలు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాంట్ అనేది వద్దు. ఎందుకంటే ఈ ప్లాంట్ నిర్మాణం వల్ల కేవలం 750 నుంచి 1000 ప్రత్యక్ష ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు వద్దు. స్వచ్ఛమైన భూములు, అదేవిధంగా ఈ గ్రామాలు కానీ అదేవిధంగా ఈ భూములను ఖాళీ చేసిన తర్వాత ఇక పూర్తిగా మాకు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. మరో పక్క ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రైతులకి ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎస్కోట ప్రాంతంలో జిందాల్ కంపెనీ అని చెప్పి సుమారు 20 సంవత్సరాల క్రితమే 1100 ఎకరాల భూమిని సేకరించారు. కానీ ఎప్పటి వరకు అక్కడ ఒక పునాది రాయిని కూడా వేయని పరిస్థితి. మొత్తం రైతులందరూ కూడా ఎంతో నష్టపోయిన పరిస్థితి. అక్కడ ఇక్కడ ఎటువంటి ఉపాధి లేదు, ఉద్యోగాలు ఏం లేవు. మొత్తం పచ్చని భూములు కూడా అక్కడ తీసుకున్నారు. అక్కడ ఎటువంటి ఉపాధి కూడా కల్పించలేదు, ప్లాంట్ ఏర్పాటు కాలేదు. మరోవైపు బొబ్బుల్లో చూసుకున్న బొబ్బులి గ్రోత్ సెంటర్ ఉంది, అక్కడ కూడా పెద్ద పరిశ్రమలు ఏం లేవు, పెద్దగా లోకల్లో యువతకు కూడా ఉపాధి కాలేదు. సో వీటన్నింటి దృష్ట్యా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మా ప్రాంత వాసులు మోసం చేశారు, మా జిల్లా పెద్ద ఎత్తున మోసం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు మేము ఇటువంటి నమ్మం. ఇన్ కేసు ఈ ప్లాంట్ వచ్చినా గానీ మా లోకల్లో ఉంటే యువతకి ఉద్యోగాలు ఇస్తారని ఎట్టి పరిస్థితుల్లో మాకు నమ్మకం లేదు. అదేవిధంగా మొత్తం భూములన్నీ పాడైపోతాయి. చుట్టుపక్కల ఒక గుర్ల ప్రాంతమే కాదు, చీపురిపల్లి, అదేవిధంగా నిలుమర్ల, గరుడు ఈ ప్రాంతాలు కూడా పొల్యూషన్ ఎక్కువయ్యి పెద్ద ఎత్తున అంటే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఏదైతే ప్రభుత్వం 221 జీవో ఇచ్చిందో ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలి. లేదంటే ఎట్టి పరిస్థితులు మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మేము సిద్ధమంటూ రైతులైతే తమ గంటాపదంగా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అఖిల, శివశంకర్, మనం చూడొచ్చు మీరు చెప్పినట్టుగా అటు రైతులైతే భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి వారికి నష్టపరిహారం కారణమండి, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూపించమని ఏమన్నా రైతులు అడుగుతున్నారా అక్కడ అసలు కేవలం? లేదంటే వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు రావు ఒకవేళ స్టీల్ ప్లాంట్ వచ్చినా కూడా అనేసి ఇప్పటికే వారైతే ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి దీని పట్ల ఇప్పటి వరకు ఆ ప్లాంట్ యాజమాన్యం కానివ్వండి, అటు ఎంఆర్ఓ కానివ్వండి, ఏమైనా స్పందించి వాళ్ళకు ఒక భరోసా ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? అఖిల, మనం చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు అనేవారు
సెకండ్ ఆల్టర్నేటివ్ ఏమీ ఆలోచించట్లేదు. వాళ్ళు ఆలోచిస్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇవ్వం, మాకు ఎటువంటి డిమాండ్స్ లేదు, మేము భూములు ఇవ్వం, దయచేసి మా భూముల జోలికి ఎవరు రావద్దు. ఎందుకంటే వచ్చిన తర్వాత ఏదైతే ఈ కార్పొరేట్ సిస్టమ్ అయితే ఉంది, కార్పొరేట్ సిస్టమ్ వచ్చాక రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోతుంది. మా భూములు అటు భోగాపురం ఏరియాకి కూడా బాగా హైవేకి ఏదైతే మనకి చెన్నై టు అదేవిధంగా కలకత్తా హైవే ఏదైతే ఉందో ఈ హైవేకి చాలా దగ్గర సుమారు 20-30 కిలోమీటర్ల దూరంలో ఉండడం, ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ గా మారే అవకాశం ఉంది. వైపు ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కనే రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంది. సో ఇటువంటి కారణాల నేపథ్యంలో ఒక రియల్ ఎస్టేట్ గా మారే అవకాశం చాలా ఖచ్చితంగా మాకు కనిపిస్తుంది. మాకు ఎటువంటి ఉద్యోగాలు అవసరం లేదు, ఎటువంటి ఉపాధి అవసరం లేదు, మా పంట పొలాలు మేమే పండించుకుంటాము. కొండకో ఎక్కడికో పోయి మా పని మించి కూలి బతుకులైనా చేసుకుని మా గ్రామాలు కాపాడుకుంటూ మా పిల్లల్ని పోషించుకుని బ్రతుకుతాం తప్ప ఎట్టి పరిస్థితులు భూములు ఇచ్చేది లేదు. ఎందుకంటే కార్పొరేట్ సిస్టమ్ ని ఎట్టి పరిస్థితుల్లో మేము నమ్మేది లేదు. కాబట్టి ప్రభుత్వం మా జోలికి రావద్దని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే లోకల్ ఉన్నటువంటి కళా వెంకటరావు, లోకల్ ఎమ్మెల్యే కళా వెంకటరావు కావచ్చు, మా జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా దీనిపై స్పందించారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని వాళ్ళైతే చెప్తున్నారు. సుమారు 1000 వరకు ప్రత్యక్షంగా, 4000 వరకు పరోక్షంగా చాలా మందికి ఉపాధి కలుగుతుందని వారు చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము వారి మాటలను కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఈ రోజు రైతులందరూ చెప్తున్నారు. వీరికి సంఘీభావంగా అటు జనసేన నాయకులు కావచ్చు, అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా వచ్చి వీరికి సంఘీభావం తెలుపుతున్నారు. వారు కూడా ప్లాంట్ అయితే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున రైతు సంఘం నాయకులు కూడా వీరందరికీ మద్దతు తెలుపుతున్నారు. రైతులు కూడా వారు స్వతహాగా వచ్చి ట్రాక్టర్లోని, ఆటోల్లోని వచ్చి ర్యాలీగా నడుచుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చి ఎంఆర్ఓకి అయితే వెంటపత్రం ఇవ్వడానికి వారందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే అటు ఎంఆర్ఓని ఒకసారి మనం వెళ్ళి ప్రశ్నించినట్లయితే ఎంఆర్ఓ ఎట్టి పరిస్థితులు మేము అఫీషియల్ గా ఇంకా దీనిపై ఎటువంటి అనౌన్స్మెంట్ మాకు రాలేదు, మేము స్పందించడానికి లేదు. ఏదైనా కానీ జిల్లా నాయకులు, అదేవిధంగా మనం చూస్తుంటే మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు చూసుకుంటారు. అదేవిధంగా జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు మేము ఎటువంటి ఏ విధంగా మీరు సమాధానం చెప్పలేము, స్పందించలేమంటూ ఎంఆర్ఓ కూడా దాటివేసే పరిస్థితి ఉంది. ఇక్కడ రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. ఏదైతే గుర్లలో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ అయితే పూర్తిగా రైతులు వ్యతిరేకిస్తున్నారని చెప్పుకోవాలి. స్థానిక గ్రామస్తులంతా కూడా స్టీల్ ప్లాంట్ మాకు వద్దు, ఎందుకంటే భారీగా నష్టపోతాము, పంట నష్టం, అలాగే నివాసం ఉండే ప్రదేశాలను కూడా కోల్పోతామంటూ రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అట్లీస్ట్ ఉద్యోగ అవకాశాలు కూడా దక్కుతాయనే హోప్ కూడా లేదు. దీనిపై ఎంఆర్ఓ ఒక క్లారిటీ ఇవ్వాలి. స్టీల్ ప్లాంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్మించబోమంటూ